రాజ్యసభ సభ్యుడు మక్కల్నిధి మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ రాజ్యసభలో తన మొదటి ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అని చెప్పి ఆయన శ్రీశ్రీ కవితను పాడిన పరిస్థితి. ఈ అంటే జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయని చెప్పి మాట్లాడడం జగన్ ఉద్దేశించి మాట్లాడారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటూ ఉంటే తెలుగుదేశం సోషల్ మీడియా అయితే దాన్ని ఖండిస్తున్న పరిస్థితి. ఒకసారి కమల్ హాసన్ ఏమన్నారు? జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. నేనేం చెప్తున్నానో తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది. పోనీ సార్, this is not an attack on personalities or governments. During my term in this house, that would be futile. This is only a clash of ideas. This democratic juggernaut will roll over differences but should never roll over people. We will not allow it. Nobody is immortal. No government can or should aim for permanency. No government in the history of this world has achieved it yet, and none ever will. This government also falls under the universal political unwritten law. Fellows, the children are watching. Gen Z is watching. Please let us grow up along with our growing progressive democracy. Then at least tomorrow will be ours. రైట్ సార్, ఇక్కడ జగన్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి జగన్కి అనుకూలము, తెలుగు వారికి అర్థమవుతుంది అంటే తెలుగు వారికి అర్థం అవ్వాలి అని చెప్పి కమల్ హాసన్ ఏదో రాజ్యసభలో చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉంటే జగన్కు కమల్ హాసన్ మద్దతు ఉండబోతోంది అని చెప్పి కొంతమంది విశ్లేషకుల అంచనాలు వివిధ వెబ్సైట్లలోనూ అలాగే సోషల్ మీడియాలో కూడా కనిపిస్తున్న పరిస్థితి సార్. ఇక్కడ కూటమికి ఫేవర్గా ఉన్న ఒక ఛానల్లో కూడా ఈ కమల్ హాసన్ ఎందుకు మాట్లాడారు ఏంటి అనే దాని మీద చర్చ కూడా పెట్టారు సార్. మొత్తానికి జగన్ కి కమల్ మద్దతు అనేది పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. జగన్ ప్రస్తావన ఎక్కడుంది? లేదు సార్, జగన్ ప్రస్తావన ఎక్కడుంది? జగన్నాథ రథచక్రాలు అంటారు. ఇప్పుడు పూరిలో జగన్నాథ్ టెంపుల్ ఉందా? జగన్ కి సంబంధించిందా? నో సార్. ఏమన్నా అర్థం ఉందా? లాజిక్ ఉందా? పిచ్చి ప్రేలాపల్లకు హద్దులు ఉండాలి పరాకాష్ఠకేది. సందర్భం ఏంటి అందులో? మీరు ఆ బయటలో ఏముంది? జగన్ గురించి అసలు సందర్భం ఉందా? రాష్ట్రం గురించి సందర్భం ఉందా? తెలుగు వారికి అర్థమవుతుందని ఎందుకన్నాడంటే అది తెలుగు మహాకవి కవిత కనుక అన్నాడు. అందరికీ తెలుసు అది మహాప్రస్థాన గీతం. అనేక తెలుగు సినిమాల్లో వచ్చిందే కదా. దాన్ని ఆ పల్లవిని అనేక తెలుగు సినిమాలు ఆడుకున్నారు. వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి. అది క్లియర్గా పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పైకి ఇలాంటివన్నీ శ్రీశ్రీ గేయాలు ప్రపంచమంతా తెలుగువారు ఎక్కడున్నా అక్కడికి తెలిసిందే ఇది. సో ఇందులో జగన్కు సంబంధం ఏంటి? మీరు ఆ మొత్తం మిగతాది కావాలంటే మళ్ళొక్కసారి ప్లే చేయండి. ఏమన్నాడు వినండి జాగ్రత్తగా. జగన్ గురించి కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కానీ ఎక్కడన్నా ప్రస్తావన ఉందా? అది కూడా వర్తిస్తుంది. మనను యువతరం చూస్తోంది. ప్రగతిశీల ప్రజాస్వామ్యం కొరకు మనం పోరాడుతున్నాము. విజయం భవిష్యత్తు మనది అని చెప్పాడు. అంటే ఎంత క్లియర్గా ఇట్ ఇస్ ఎన్ ఇండైరెక్ట్ అటాక్ ఆన్ మోడీ గవర్నమెంట్. అసలు జగన్కు సంబంధమే లేదు. ఇంకోటి ఏమన్నాడు, ఆ అటాక్ యొక్క స్వభావం కూడా చెప్పాడు. ఇది ఎవరి ప్రభుత్వాలపైన వ్యక్తులపైన దాడి కాదు, అది నేను చెయ్యను. ఎందుకంటే దట్ ద ఫస్ట్ స్పీచ్ ఆఫ్ కమల్ హాసన్. ఇది వ్యక్తులపైన ప్రభుత్వాలపైన దాడి కాదు, ఇది ఆలోచనల ఘర్షణ. ఈ జగన్నాథ రథచక్రాలు ప్రజలపైన స్వారీ చేయకూడదు, విభేదాలపైన స్వారీ చేయాలి అన్నాడు. సో దిస్ ఈజ్ ది కాన్సెప్ట్. అది జగన్నాథ రథచక్రాలు అంటే ఏంటంటే ఒకటి మహాకవి శ్రీశ్రీ వాడడమే కాదు, ఇట్స్ అన్ ఈడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. జగన్నాథ రథచక్రాలు అంటే అత్యంత శక్తివంతమైనవి. ఒక్కసారి జగన్నాథుని రథం బయలుదేరితే దాన్ని ఎక్కడ ఆగదు, ఆపరు. ఇక దాని కింద ఎవడన్నా అడ్డుపడితే వాడే పోవాలి తప్ప అది ఎక్కడ ఆగదు. అందుకే దాని నుంచి ఇంగ్లీష్ వర్డ్ కూడా వచ్చింది, జగ్గర్నాట్ అని. మీరు గూగుల్లో కొట్టండి ఎటిమాలజీ ఆఫ్ ద వర్డ్ జగ్గర్నాట్ అని. సో జగ్గర్నాట్ అనే ఇంగ్లీష్ వర్డ్కు మూలము తెలుగు మైథాలజీలో ఉన్న జగన్నాథుడు అని. సో ఇది కాన్సెప్ట్. దీనికి జగన్కి ఏం సంబంధం అసలు? ఇది పార్లమెంట్లో జగన్ గురించి ఎందుకు కమల్ హాసన్ మాట్లాడతాడు? కమల్ హాసన్ ఈజ్ ఎ నోన్ పొలిటికల్ బీయింగ్. ఇప్పుడు మీకు బాలీవుడ్లో చాలామంది ఆర్ఎస్ఎస్ బీజేపీకి అనుకూలంగా ఉన్నామని చూపించడానికి తహతలాడుతున్నారు. ఎందుకంటే దేశంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు కనుక.
కానీ భారత సినిమా రంగంలో కొంతమంది స్పష్టంగా దే నో ఫర్ దేర్ ఐడియాస్. అందులో మీకు ప్రకాష్ రాజ్ గారు, కమల్ హాసన్ గారు, జావేద్ అఖ్తర్ గారు, ఇలాంటి వాళ్ళు బహిరంగంగా తమ ఐడియాస్ను ఫోర్స్ఫుల్గా చెప్తారు, చాలా క్లారిటీతో చెప్తారు. దాంతో ఎవరైనా అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. వాళ్ళకి ఈ అవకాశవాదంతో చెప్పేది కాదు, ఇవాళ చెప్తున్నది కూడా కాదు. దే ఆర్ లైక్ దట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆపర్చునిజం కొరకు, మోడీ ప్రభుత్వం నుంచి ఫేవర్స్ కొరకు, అవార్డుల కొరకు చెప్పే అలవాటు ఉన్న సినీ నటులకారు వీళ్ళెవరు? ప్రకాష్ రాజ్, కమల్ హాసన్, జావేద్ అఖ్తర్ ఇలాంటి వాళ్ళు. సో ఇప్పుడు మీకు రజనీకాంత్ తన రాజకీయాన్ని స్పిరిచువల్ పాలిటిక్స్ అన్నాడు, ఆధ్యాత్మిక రాజకీయాలని. ఆధ్యాత్మిక రాజకీయాలు ఏముంటాయి? ఆధ్యాత్మికత అంటేనే సర్వత్యాగం చేసి, సర్వసంగ పరిత్యాగం చేసి, సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్తో ఈశ్వరుల్లో ఐక్యమయటానికి మోక్షం కొరకు ఆధ్యాత్మికం చేస్తాం. రాజకీయమో పదవుల కొరకు చేస్తాం. రెండేం సంబంధం? ఆధ్యాత్మిక రాజకీయము అన్నాడు. పోనీ ఆధ్యాత్మిక రాజకీయం ఏంటో రజనీకాంత్ నిర్వచించాలి. ఎందుకు? బీజేపీతో కలిస్తే తమిళనాడులో ఫ్యూచర్ ఉండదు, కానీ తనకు బీజేపీ పట్ల, హిందుత్వ పాలిటిక్స్ పట్ల ఉన్న సానుకూలతను వ్యక్తం చేయడానికి తమిళనాట హిందుత్వం అంటే నడవదు కనుక స్పిరిచువల్ పాలిటిక్స్ అన్నాడు. కానీ అది మొదలే కాలే. కానీ ఇందుకు భిన్నంగా కమల్ హాసన్ ఓట్లు వచ్చినా రాకపోయినా తన ఐడియాలజికల్ స్టాండ్ ఇస్ వెరీ క్లియర్. మై కలర్ ఈజ్ నాట్ సాఫ్రన్ అని ప్రకటించాడు. అంత ధైర్యంగా ప్రకటించాడు. మై కలర్ ఈజ్ నాట్ సాఫ్రన్ అన్నాడు. నేను కాషాయ రంగును రంగు కలవాన్ని కాదు అని. అంటే ఏంటి? తాను ఓపెన్లీ క్రిటిక్ ఆఫ్ మోడీ, క్రిటిక్ ఆఫ్ బీజేపీ అని చెప్పాడు. దిస్ ఈజ్ ది స్టాండ్. ఎవరైనా ఆయనతో అంగీకరించకపోవచ్చు, కానీ దీంట్లో దాగుడు మూతలు లేవు, దీంట్లో రహస్యాలు లేవు. ఇప్పుడు మనకు రజనీకాంత్ ఉదాహరణ చెప్పాను. పవన్ కళ్యాణ్ సంగతి తెలుసు కదా. చేగువేరా నుంచి సనాతన ధర్మ పరిరక్షణ వరకు ఆయన ట్రాన్సిషన్ మామూలు ట్రాన్సిషన్ కాదు కదా. కమ్యూనిస్టులతో ఎర్రజెండా సరసన నిలబడిన పవన్ కళ్యాణ్ 2019లో ఇప్పుడు కాషాయ జెండా పట్టుకొని అసలు హిందూ ధర్మ పరిరక్షణకు తానే ప్రధానమని చెప్తున్న తీరు చూస్తున్నాం కదా. రజనీకాంత్, పవన్ కళ్యాణ్, ఇప్పుడు విజయ్ అసలు యాంటీ బీజేపీ స్టాండ్తో మొదలై ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడా, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటాడా, అటు ఇటు ఊగిసలాట ఊసర వెళ్ళి చూస్తున్నాం కదా. ఇందుకు భిన్నంగా కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు దే స్టాండ్ ఫర్ దేర్ ఐడియాస్. వెదర్ సంబడి మే అగ్రీ విత్ దెమ్, సంబడి మే నాట్ అగ్రీ విత్ దెమ్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనము రాజకీయాల్లో, ఆలోచనల్లో, సిద్ధాంతాల్లో రకరకాల భిన్నాభిప్రాయాలు ఉంటాయి, తప్పేమీ లేదు. కానీ నీది నిజాయితీగా ఉండాలి. యు స్టాండ్ ఫర్ దట్ విత్ ఇంటెగ్రిటీ. కానీ అధికారం కొరకు, పదవుల కొరకు, అవార్డుల కొరకు, అవకాశాల కొరకు మారేటువంటి వారితోనే సమస్య. కమల్ హాసన్ అలాంటి వాడు కాదు. అందువల్ల పార్లమెంట్లో ఆయన చాలా ఐకానిక్గా చెప్పింది ఏంటంటే, ప్రజలు, ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలనే జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. ప్రగతిశీల ప్రజాస్వామ్యం కొరకు జరిగే పోరాటంలో భవిష్యత్తు మనది. ఇది ఆలోచనల ఘర్షణే తప్ప వ్యక్తులపైన, ప్రభుత్వాలపైన ఘర్షణ కాదు, దాడి కాదు. ఏ ప్రభుత్వము శాశ్వతం కాదు, అది ఈ ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది. ఇదే అని చెప్పింది. ఇలా జగన్ ఎక్కడ ఉన్నాడు? అసలు ఏంటి తెలుగునాట ఈ రాజకీయ గోల? సో ప్రతిదాన్ని మన దానికి పట్టుకొచ్చి మన దానికి అన్వయించుకొని మాట్లాడుకుంటే అది అవివేకం అవుతుంది తప్ప ఇంకేమన్నా అవుతుందా? అది